రైట్. అయితే ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఉందని, ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితిలో భారత్ అనుసరిస్తున్న వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచం యుద్ధంలో ఉంది. హ్మ్. మనం డొనాల్డ్ ట్రంప్ గారి మాటల్లోనే తీసుకుంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదని ఆయన చాలా బాధపడిపోతున్నాడు. హ్మ్. నేను అన్ని యుద్ధాలను ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వట్లేదు అని చెప్పి. హ్మ్. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. హ్మ్. రష్యా యుక్రెయిన్ యుద్ధం యాక్చువల్గా ఎవరి మధ్యలో జరుగుతున్న యుద్ధం? అమెరికా సిద్ధాంతానికి రష్యాకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. అవును. అవును. అదేమి యుక్రెయిన్ మొదలు పెట్టలేదు, అమెరికా మొదలు పెట్టించింది. అవును. రష్యా నాకు గత 70 ఏళ్లుగా ఫ్రెండ్. హ్మ్. అమెరికాతో నేను ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నా. నేను ఇప్పుడు ఈ రష్యా అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనవసరంగా తలెందుకు పెట్టాలి? హ్మ్. నేను నిద్రపోతున్నానా, లేదా శాంతి నటిస్తున్నానా, లేదా దూరంగా ఉన్నానా అనేది. అంటే నీ ఉద్దేశం ఏంది? నేను ఏదో ఒకవైపు తీసుకోవాలనుకుంటున్నావా? హ్మ్. నువ్వు స్పష్టంగా చెప్పాలి ఆ విషయాన్ని. ఒకటి, పాలస్తీనా విషయమే తీసుకుందాం. పాలస్తీనా, ఇజ్రాయెల్. రెండోది అదొక పెద్ద ఫ్లాష్ పాయింట్ కదా, చాలా పెద్దది. హమాస్ చేసిన దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? హమాస్ ఏదైతే చేసిందో, ఎక్కడైతే మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోందో, శాంతియుతంగా ఉందో, అక్కడ వెళ్ళి 2000 మందికి పైచులకు వాళ్ళని మీరు ఇష్టానుసారం క్రూరంగా చంపేశారు. దాని ప్రతిక్రియగా యుద్ధం మొదలైంది. సరే, 2-3 ఏళ్ళు సాగింది. ఈరోజు ఏదో డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ అక్కడ శాంతి బహుమతి కోసం ఒక పీస్ కమిటీని పెట్టి దాంట్లో ఒక 20 దేశాలను చేర్చి ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో మీరు ఏ వైఖరి తీసుకోవాలని కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీగా మీరు ఏ వైఖరి కోరుకుంటున్నారు? నేను ఇజ్రాయెల్ వైపు మాట్లాడితే మీరు ముస్లింలకు వ్యతిరేకం అంటారు. నేను పాలస్తీనా వైపు మాట్లాడితే అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు ఈ ఫ్లాష్ పాయింట్స్లో సపోజ్ ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. మనం చాబార్ అనే పోర్ట్లో ఒక 10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాం. మన అవసరాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటున్నారు? మనం సంయమనంతో ఉండాలి. మనకి ఇరాను కావాలి, అమెరికాను కావాలి. మనం అంత సౌమ్యంగా, డిప్లొమాటిక్ గా ఈ వ్యవహారం మధ్యలో మనం ఒక సైడ్ తీసుకుంటే ఇంకో సైడ్ కోపం వస్తుంది. వాళ్ళతో మనకి కొన్ని దశాబ్దాల మిత్రత్వం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సర్వస్వతంత్ర విదేశాంగ విధానం ఏదైతే మనకుందో, మన ప్రయోజనాలు, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే మనం అంతర్జాతీయ వ్యవహారాల్లో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవైపు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? సో నేను నా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాను అన్నది ఈ రోజు వరకు భారతదేశ సిద్ధాంతం. యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో కానీ, లేదా ఈ పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించి మనం ఇజ్రాయెల్తోనూ మాట్లాడుతున్నాం, పాలస్తీనాతో మాట్లాడుతున్నాం. మనం చెప్పేది ఏంటంటే కొట్టుకోవద్దు, శాంతిగా ఉండండి అని. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ ఉండదు అక్కడ. మీరు ఏం ఆశిస్తున్నారు? ఏం చేయమని నన్ను కోరుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాలి. ఏం చేయమని, మనం మధ్యవర్తిత్వం వహించండి అని చెప్తారా? నేను ఇప్పుడు మధ్యవర్తిత్వానికి పోతే రేపు ఇరాన్ చేతుల్లోనూ ఇటు అమెరికా చేతిలో ప్రస్తుతం ఫ్లాష్ పాయింట్లో ఈ రెండిటికి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుందిగా. మరి ఎందుకు? నేను నా అవసరాల వరకు ఎంతవరకు అంతవరకే నేను పాటిస్తాను. సో రాహుల్ గాంధీ చెప్పే దాంట్లో, అంటే రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలోని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టమైన సలహా ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుంది. ఆరోపణలు చేసేదానికన్నా కూడా కేవలం మేము ఆరోపణలు చేయాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి అని విమర్శించడం కాకుండా స్పష్టమైన సలహా ఇవ్వండి. ఇదిగో ఇలా మీరు చేయండి, భారతదేశం ఇలా ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు చైనా ఉంది, చైనాకి మీరు భూభాగం అమ్మేశారు, చైనాకి లొంగిపోయారని నిన్న మొన్నటి దాకా ఆయన ఆరోపణలు చేశాడు. అంటే చైనాతో నువ్వు ఎలా వ్యవహరించమని చెప్పు, యుద్ధానికి పోమని చెప్పు. గట్టిగా నిలబడింది భారత ప్రభుత్వం. గల్వాన్ తర్వాత చైనా వెనక్కి వెళ్ళింది తప్ప భారతదేశం వెనక్కి రాలేదు. మరి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం ఆశిస్తున్నావు? చైనాతో నన్ను యుద్ధం చేయమంటావా? గట్టిగా నిలబడ్డం అంటే ఏంటి? మధ్యలో చాలా కాలం చైనాతో మన సంబంధాలే లేవు, విమానాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అంతకుమించి గట్టిగా ఏం అంతర్జాతీయ వ్యవహారాల్లో నిలబడతారు మీరు? యుద్ధం చేయాల్సిందే. నెక్స్ట్ స్టేజ్ గట్టిగా నిలబడ్డం అంటే యుద్ధం చేయడం. సో యుద్ధం అనేది అవసరమా కాదా? యుద్ధమే పరిష్కారం చూపిస్తుందా? ఈ విషయంలో నువ్వు స్పష్టంగా చెప్పు. మీరు 50-60 ఏళ్ళు మీరు దేశాన్ని పాలించిన తర్వాత మీరు స్పష్టతతో చెప్పాలి, ప్రధానమంత్రికి సలహా ఇవ్వండి. అంతేగాని ఆరోపణలు, ఒకవేళ అలా చేస్తే నిన్న మొన్నటి దాకా ఏంది, డొనాల్డ్ ట్రంప్తో మీకు కుదరడం లేదు, అందుకనే ట్రంప్ మీతో ట్రేడ్ అగ్రిమెంట్ చేయట్లేదని వీళ్ళే మాట్లాడారు.
ఈరోజు ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తే లొంగిపోయారని వీళ్ళే మాట్లాడుతున్నారు. మీ విధానం ఏంటి? అంటే రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం నేను ఆరోపణలు చేయాలి, ఆ ఆరోపణలు చేసే క్రమంలో ఎప్స్టీన్ ఫైల్స్ ని ఆయన ముందు పెట్టే ప్రయత్నం బూచిగా చూపించే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో భాగంగా చాలా విషయాల్లో చర్చించాలి. బేసిక్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వస్తే ఇలాంటి దుర్మార్గమైన క్రూరమైన చర్యలకు అటు అప్పట్లో ఉన్నటువంటి జెఫ్రీన్ ఎప్స్టీన్ అసలు ఎలా పాల్పడ్డారు, దాంట్లో వీళ్ళందరూ భాగస్వామ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక బ్రోకర్. మనం పచ్చిగా మాట్లాడాలి అంటే బ్రోకర్ అంటే పెద్ద పెద్ద సంస్థల తరపున పనులు చేయించుకోవడం, కొన్ని విధానాలని రూపొందించుకోవడం. మనం వీళ్ళని సొఫిస్టికేటెడ్ గా లాబీయిస్ట్ అంటాం, దిగజారిన వాడిని బ్రోకర్ అని అంటాం. వాళ్ళేంది రాజకీయ నేతలతో సంబంధాలు పెట్టుకోవడం, పలుకుబడి ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం, తద్వారా వాళ్ళకి కావాల్సిన ఫలితాలని రాబట్టడం. అటువంటి బ్రోకర్లు చేసే పనులన్నీ ఎప్స్టీన్ చేశాడు. ఏం చేశాడు? అవసరమైన వాడికి డబ్బులు ఇచ్చాడు, అమ్మాయిలు కోరుకునే వాళ్ళకి అమ్మాయిలను ఇచ్చాడు, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి రకరకాల ప్యాకేజీలు ఆఫర్ చేశాడు. ఇవన్నీ చేశాడు అనేది ప్రధానంగా ఆ చేసిని అందుకున్న వాళ్ళ లిస్టులో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని, బిల్ క్లింటన్ ఉన్నాడని చెప్పి, ఒబామా ఉన్నాడని, పాపం బ్రిటిష్ రాజు తమ్ముడు ఇప్పుడు ఆయన టైటిల్ వదులుకొని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నాడు, ఆయన ఉన్నాడని, ఇలా పలుకుబడి ఉన్న వాళ్ళందరి పేర్లు ఆయన డైరీలో ఆ ఫైల్స్ లో దొరికాయి అనేది ఆరోపణ వరకు అంటే ఓకే. కానీ చాలా మంది ట్విట్టర్ వేదికగా ఇప్పుడు బిల్ క్లింటన్ లాంటి వాడు కానీ, ఇలా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ట్విట్టర్ వేదికగా మాకు ఆయనతో పరిచయం ఉన్నది వాస్తవమే, కానీ అది అత్యంత దుర్మార్గం, బాధాకరం, ఆ విషయాన్ని కూడా మేము గుర్తు చేసుకోవడానికి మాకు మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఎప్స్టీన్ చేసిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దారుణమైనవి. చిన్నపిల్లల్ని సెక్సువల్ దీనికి వాడుకునే ప్రయత్నం చేయడం, ఆర్గాన్స్ అన్ని ఇవన్నీ చేయడం, ఇవన్నీ కూడా అతను చేసిన ఎదవ పనుల్లో కొన్ని చాలా నీచమైన వెధవ పనులు ఉన్నాయి. ఆ వెధవ పనులు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బురద కడుక్కునే పని రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఈ రోజు అవి బయటకు వచ్చాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గాని, క్లింటన్ గాని, ఇంకో ఆయన బయటకు వచ్చి వాడు పెద్ద దుర్మార్గుడు, మాకు తెలియదు, తెలియకపోయినా మాకు పరిచయాలు ఉన్నాయి. తెలియకుండా నీకు పరిచయాలు ఉన్నాయా? అదే ఇవి బయటపడకుండా ఉండుంటే ఏం చేస్తుండేవాళ్ళు మీరు? అతనికి అనుకూలంగా చేయాల్సిన నిర్ణయాలు చేస్తుండేవాళ్ళు కదా. సో రాజకీయ నాయకులు ఏదో ఒక సందర్భంలో ఇటువంటి వ్యక్తుల చేతుల్లో పడ్డం అనేది మనం సాధారణంగా చాలా దేశాల్లో చూసాం. అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లో అది నిజంగా వాళ్ళు అతని యొక్క నీచమైన కార్యకలాపాల్లో పాల్గొన్నారా లేదా లాభం పొందారా? వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అటువంటివి బయటకు వస్తే ఈరోజు ఆయన డొనాల్డ్ ట్రంప్ వాటన్నిటిని బయట పెట్టమని ఆయనే స్వయంగా ఆర్డర్ వేశాడు, బయట పెడుతున్నారు. ఇంకా బయట పెట్టని ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, కాగితాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు కాంగ్రెస్ చేతికి ఇవ్వమని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు, అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తున్నారు. నిజమైన ఆధారాలు బయటకు వస్తే ఒకానొక సందర్భంలో మనకి ఈ రకరకాల ఫైల్స్, ఈ మలేషియా, ఇదేంది మారిషస్, వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చాయి. చాలా గొడవ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఈ ట్యాక్స్ హెవెన్స్, స్విట్జర్లాండ్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని బయటకు వచ్చాయి. సో ఇలా ఇవి కూడా బయటకు వచ్చి నిజమైన ఆధారాలు దొరికినప్పుడు ఆ రోజు గందరగోళం అవుతుంది. అంతేకాని ఈ ఎవాల్వ్ అవుతున్న దీని మీద స్వయంగా నువ్వు ఒక దేశ ప్రధానికి అంటగట్టడం అనేది అది నిరాధారమైన ఆరోపణ కదా ఈ రోజైతే. ప్రజల్ని దృష్టి మళ్లించడమా, లేదా ప్రజల దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేయడమా, లేదా ప్రజల మనసులో ఒక సందేహాన్ని నాటడమా? సరే, ప్రభుత్వం దానికి సమాధానం ఇస్తుంది, మిగతావన్నీ జరుగుతాయి. కానీ ప్రజల్లో ఒక సందేహాన్ని నాటడం, ప్రజల్ని రెచ్చగొట్టడం. మధ్యలో ఆయన జెన్జీ పేరు కూడా చెప్పాడు. జెన్జీ కూడా వీటికి తిరుగుబాటు చేయాలని కానీ జెన్జీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. సో ఇట్లా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నాడో ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నర్వాణాని ముందు అడ్డం పెట్టుకున్నారు, అది కాలేదు. ఇప్పుడు మళ్ళా ఎప్స్టీన్, ఈ ట్రేడ్ డీల్ అడ్డం పెట్టుకుంటున్నారు. అసలు ట్రేడ్ డీల్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయని వీళ్ళకి ఈరోజు ట్రేడ్ డీల్ జరగడం అనేది, అదే ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కానీ ఇంకోళ్ళు కానీ
ట్రేడ్ డీల్ వల్ల లాభాలేంటి, అసలు ట్రేడ్ డీల్ అనేది బయటకు వస్తే అప్పుడు ఖచ్చితంగా మనం వీటన్నిటి మీద మాట్లాడొచ్చు స్పష్టమైన ఆధారాలతో. ఓకే. ఇప్పటి వరకు ఉన్న సంకేతాలను బట్టి ఈయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనే మనం భావించాల్సి వస్తుంది. సో ప్రజల్లో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం తప్ప అదేదో ఆయన చాలా తీవ్రమైన ఆధారాలను దగ్గరించుకొని ఆరోపణలు చేశాడు అనేది అంతగా అనుకోవాల్సిన అవసరం లేదు.